హాయ్ అండి. ఈరోజు మా బాబాయ్ కోడిగుడ్డు ములక్కాడ ఉండమన్నాడండి. దీనికి కావాల్సిన ఐటమ్ ఏంటో ఒకసారి చూసేద్దామా. కోడిగుడ్లు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, టమాటాలు 4 అండి, ఉల్లిపాయలు ఒక 5, 6. ఓకేనండి. కోడిగుడ్లు ఉడకబెట్టేసుకుందామా. కోడిగుడ్లు ఉడకబెట్టుకోవాలంటే కొద్దిగా ఉప్పేసి నీళ్ళల్లో ఉడకబెట్టుకోండి. బాగా ఉడికితే పగలన్నమాట. ఉడికితాయండి. ఇలా ఉప్పు వేసుకున్నారు అనుకోండి. తర్వాత ఈ రాళ్ళు ఉప్పులు ఇలా గుడ్లు వేసుకోవాలి. వేసుకుని పొయ్యి మీద పెట్టేసుకోండి. అంతేనండి. అరే అబ్బాయి, ఈ ములక్కాడ కట్ చేసి తొక్క తీసి కోడిగుడ్లో వేసి వండిన తర్వాత తింటే ఉంటుందిరా. అబ్బబ్బబ్బబ్బబ్బా. ఏంటి బాబాయ్ అంత గొప్పతనం ఆ ములక్కాడకి? అరే అబ్బాయి అబ్బాయి దీన్ని గురించి నీకు తెలియదు కానీ తినేవాళ్ళందరికీ తెలుసురా. అవును కదా. ఈ సినిమాకి ఈరోజు హీరో ములక్కాళ్ళు, టమాటాలు. ఓకేనా. గుడ్లు ఉన్నాయి కదండి, ఇలా ఘాట్లు పెట్టుకోవాలి. ఇందులో ఉప్పు కారాలు వెళ్తాయి అన్నమాట. ఇలా ఘాట్లు అన్ని గుడ్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకున్న కొద్ది నూనెలో ఫ్రై చేస్తే పసుపు వేసి బాగుంటాయండి కలర్ చూడడానికి. ముందుగా గ్యాస్ వెలిగించుకుందాం. మనం ఇది పెట్టుకుని నూనె పోసుకుని గుడ్లు కొద్దిగా ఫ్రై చేసుకుందామండి, బాగుంటుంది. పోసుకుందాం. ఇంట్లో గుడ్లు వేసుకుని వేసుకుందాం. ఇలా గుడ్లు వేసుకుని వేసుకుంటే ఏంటండి, గుడ్డే రుచిగా ఉంటే చూడండి, అన్నం ఉంటుంది. పసుపు వేద్దామండి దీనిపైన, కొంచెం కలర్ బాగుంటుంది అన్నమాట. ఇలా ఉప్పితే అది ఇలా తిప్పుతా ఉన్నాం అనుకోండి, కొద్ది రోస్ట్ అవుతుంది అన్నమాట. కలర్ చూసా బలం వచ్చింది, బంగారు రంగు కలర్. బంగారు బాతుగుడ్డు అన్నట్టు బంగారు కోడిగుడ్డు ఇది. ఇది కూరలు వేసుకుని తింటే ఉంటుందండి నా సామిరంగా. ఇలా నురగ వచ్చిందంటే గుడ్డు బాగా ఫ్రై అయినట్టండి. ఓకేనా. ఇలా నురగ బౌల్లోకి తీసేసుకుందాం. కూర వేసినప్పుడు వేస్తాం. ఓకేనా. ఇలా బౌల్లోకి తీసేసుకుంటే మనకి చక్కగా చాలా అందంగా టేస్ట్గా బాగా బాగుంటుంది. ఈ నూనె ఉంది కదా, ఇది వేస్ట్ కాదండి. ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు అవి వేసేసుకుందాం. ఓకేనా. ఈ నూనె ఏమి వేస్ట్ కాదు, ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఫ్లేవర్ కోసం. ఓకేనా. తర్వాత ఉల్లిపాయ ముక్కలు, తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, తర్వాత కరివేపాకు కొద్దిగా, కరివేపాకు. మనం ఆల్రెడీ ఇందులో పసుపు వేయక్కర్లేదండి, గుడ్లు వేపుకున్నాం కదా, అప్పుడు పసుపు ఉంది కదా ఆ నూనెలోనే, అదే సరిపోతుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. సముద్ర ఉప్పు సాల్ట్ కన్నా ఇది బాగుంటుంది. ఇలా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకున్నాం. ఉల్లిపాయలు చూసారా, ఉల్లిపాయలు ఎలా మగ్గుతాయో. ఇలా అల్లం పేస్ట్ వేసుకుని బాగా కలుపుకుంటే అల్లం పేస్ట్ బాగా నూనెలో మగ్గితే బాగుంటుంది టేస్ట్. తర్వాత ఇందులో ములక్కాడలు వేసుకోండి. కానీ టమాటాలు వేయచ్చు, కానీ ములక్కాడలు వేస్తే నూనె వెళ్తుంది. ములక్కాడలకు నూనె కొంచెం ఫ్రై అయింది అనుకోండి, ములక్కాడ బాగుంటుంది అన్నమాట, పచ్చి వాసన పోతుంది. దీని తర్వాత టమాటాలు వేసుకోవాలి. ఇది కాసేపు ఈ ములక్కాడలు వేసుకున్నాం కదండి, కొంచెం నూనెలో మగ్గితే బాగుంటాయి. ఆ పసుపు అవన్నీ మసాలా అల్లం పేస్ట్ కూడా వెళ్తుంది ఇందులో. వేసుకున్నాం కదండి, మూత పెట్టుకుని జస్ట్ ఒక 2 minutes ఉండిస్తే నూనె ఆ ముక్కల్లోకి వెళ్తుంది.
చూసారా నూనెలో బాగా మగ్గిపోయాయండి ములక్కాడలు. ఇలా మగ్గడం వల్ల ఇందులో పచ్చివాసన పోతుంది, బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నీళ్ళన్నీ ఇందులో వచ్చి ములక్కాడలో కూడా వెళ్తుంది అన్నమాట. దీన్ని పులుపు అంతా కాసేపు నూనెలో మగ్గితే టమాటా మెత్తగా అవుతుంది. కాసేపు నూనెలో మగ్గాలి. మూత పెట్టి ములక్కాడ టమాటా ఉల్లిపాయ బాగా మగ్గిపోయిందండి. ఇలా కలిపేసుకుందాం ఒకసారి. బాగా టమాటా కూడా బాగా మెత్తగా ఉడికిపోయింది. చూసారా బాగా మెత్తగా ఉడికిపోయింది. కారం 2 స్పూన్లు అండి. మా బాబాయ్ కొద్దిగా కారం ఎక్కువ తింటాడు కాబట్టి మా బాబాయ్ కోసం కొద్దిగా, మీరు 2 స్పూన్లు వేసుకోండి సరిపోతుంది. తర్వాత ధనియాల పొడి 1 స్పూన్ అండి. కొద్దిగా ఉప్పు ఆల్రెడీ వేసుకున్నాం, కొద్దిగా దొడ్డు ఉప్పు. ఉప్పు కారం ధనియాల పొడి వేసుకుని ఇలా బాగా కలుపుకున్నాం అనుకోండి, ఈ ఉప్పు కారం ఈ ముక్కలోకి వెళ్తుంది అన్నమాట. కాసేపు నూనెలో మగ్గనివ్వాలి, బాగుంటుంది. వేసుకుని నీకు కాబట్టి ఈ ఫ్లేవర్ కూడా ఈ ములక్కాడ ముక్కల్లోకి వెళ్ళి స్మెల్ బాగుంటుంది అన్నమాట. పోసుకోవాలి. మాత్రం నీళ్ళు పోసుకుని ఇలా కలుపుకోండి. మ్యాక్సిమం ములక్కాడ కూడా సగం ఉడికిపోయిందండి, ఆ నూనెలోనే మగ్గిపోయింది. ఇప్పుడు ఈ వాటర్లో మనకి కొద్ది మగ్గిపోద్ది. ఇది పులుసు కూడా పోసుకుంటారండి. నాకు అట్లా ఇష్టం ఉండదు అనమాట. అది చేపల కూరలోకి రొయ్యల కూరలోకి పోతేనే బాగుంటుంది. ఇందులో కూడా బాగుంటుంది కోడిగుడ్డు చింతపండు పులుసు. ఇది మనం ములక్కాడ వేసాం కదా, కొద్దిగా గరం మసాలా కూడా వేస్తాం లాస్ట్. దానివల్ల నేను చింతపండు పులుసు పోయి నీళ్ళు కొద్దిగా ఎక్కువ పోసుకుంటాను. మరి అవి ములగాలు కాదండి, కోడిగుడ్లు ఇందులో ములగాలు కాదండి, అందుకే నీళ్ళు కొద్దిగా ఎక్కువ పోసా. ఈ వాటర్కి ములక్కాడ ఏమైనా బ్యాలెన్స్ ఉంటే ఉడికిపోద్ది. అది చూసారా మూత తీసాక ఇలా అయిందండి పరిస్థితి. అంటే క్లైమాక్స్ మాట. ఇప్పుడు మనం గరం మసాలా వేసుకుందాం. ఇలా గట్టి పెట్టి ఇలా తిప్పితే కూర చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మసాలాలన్నీ ములక్కాడలో కూడా బాగా వెళ్ళినాయి చూసారా. ఇంకా సినిమా క్లైమాక్స్ ఉప్పు కారం మసాలా అన్నీ సరిపోయాయండి. ఇక క్లైమాక్స్ ఇలా కొత్తిమీర వేసుకుని, మీకు చెప్పాను కదా కొత్తిమీర వేసుకుని ఇప్పుడు డెకరేషన్ చేయకూడదండి. కొత్తిమీర కూడా ఇలా తేలాలి, ఇందులోకి వెళ్తే ఈ ఫ్లేవర్ కూడా వెళ్తుంది. ఓకేనా. ఇందులోకి బాగా వెళ్ళి ఇలా కలుపుకున్నాం. కొత్తిమీర తినేయాలి. బాబాయ్ ఏమంటాడు చూద్దాం మరి, తిని బాబాయ్ చెప్పాలి. గుడ్డు ములక్కాడ తిని బాబాయ్ చెప్పాలండి, చెప్పాలి. ఓకే. అరే అమ్మాయి అయిందా? అయింది బాబాయ్. అటు గుర్తుకొచ్చిందిరా. ఏం పాడు బాబాయ్? పిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోయావే పడుచుదానా. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోయావే పడుచుదానా. అబ్బా మరి అబ్బాయి, అబ్బా 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 కోడిగుడ్డు ఆహా ములక్కాడ 2 కలిపి తింటే ఉందరా అడ్డడ్డే. అబ్బా అబ్బాయి ఇది పంటి కింద వేసుకొని పిప్పి పిప్పిగా నవిలి ఆ రసం మింగితే ఉంటుందిరా మనకి. స్వర్గం అంటే ఎక్కడో లేదు, ఇక్కడే ఉందనిపించిందిరా. ములక్కాడకి మసాలా అది పట్టింది చూడరా, ఇది నోట్లో పెట్టుకుంటే అందుకేరా మగోడు ములక్కాడ తినాలంటారు వెనకటి పెద్దోళ్ళు. అబ్బబ్బబ్బా అబ్బా మా వీడియోలు చూస్తున్నారు కదా, మమ్మల్ని ఆదరించి మాకు లైక్ కొట్టండి ప్లీజ్, మర్చిపోరు కదా. బాయ్.